ఇన్స్పెక్టర్ చింగం గారు, నేను మీకు మాటిచ్చినట్టుగా వీళ్ళిద్దరినీ మా హాస్పిటల్లో వార్డ్ బాయ్స్ గా జాయిన్ చేసుకున్నాను. వీళ్ళు తెలివిగా సమయానుకూలంగా పనిచేస్తారని నేను నమ్ముతున్నాను. మీరేం దిగులు పడకండి. తెలివితేటలు వీళ్లలో అణువణువునా ఉన్నాయి. పైగా పట్టుదల కూడా ఎక్కువ. చేతిలో ఉన్న పని పూర్తయ్యే వరకు వీళ్ళకి అస్సలు నిద్ర కూడా పట్టదు. పెద్దన్నయ్య, మీరు అస్సలు దిగులు పడకండి. మేము మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ పని చేస్తాం. అయ్యమ్మా మోటు, ఈయన మీ పెద్దన్నయ్య కాదు. ఈయన డాక్టర్ మిశ్రా. ఈయనే ఈ హాస్పిటల్ కి ఇన్ఛార్జ్. అలాగా? సారీ పెద్దన్నయ్య, ఇక నుంచి మేము మిమ్మల్ని డాక్టర్ మిశ్రా అనే పిలుస్తాం. మోటు పత్రు, మీరిద్దరూ త్వరగా స్ట్రెచర్ తీసుకుని బయటికి వెళ్ళండి. ఒక కొత్త కేసు వచ్చింది. పతలు, ఈ స్ట్రెచర్ కొద్ది కూడా కదలటం లేదు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో చెయ్యి. అరే, నువ్వు నాకు ఎదురుగా తోస్తున్నావు కదా, ఎలా వస్తుంది? సారీ. అరే ఆగు పతలు, నన్ను కూడా రాని. కాపాడండి. మోటు పత్రు, మిమ్మల్ని వదిలిపెట్టను. బహుశా పేషెంట్ అక్కడ ఉన్నట్టున్నాడు. పద తీసుకువెళదాం. ఎక్కడ పేషెంట్? ఎక్కడ? అయ్యమ్మా, నేను ఇక్కడున్నాను. చింగం గారు, మీకేమయ్యింది? ఏంటి చింగం గారు ఏమైపోయారు? చింగం గారు, మీరు మళ్ళీ ఎందుకలా కింద పడుతున్నారు? చింగం గారు, ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పటిదాకా బానే ఉంది. ఇప్పుడు మీరిద్దరూ వచ్చారు కదా, ఇంకా గ్యారంటీ ఏం లేదు. అరే, మీ కాలు పైన ఎందుకు కట్టేశారు? కాలు పెట్టుకోవడానికి స్టూల్ పెట్టాలి గాని ఇలాగా కట్టేస్తారు. ఒక్కోసారి డాక్టర్లు ఏం చేస్తుంటారో వాళ్ళకే తెలియదు. అయ్యమ్మా, ఏం చేస్తున్నారు మీరు? డాక్టర్ గారు కాళ్ళు అలా పైనే ఉంచాలని చెప్పారు. సారీ, ఇప్పుడే మీ కాలుని పైన పెట్టేస్తాను. ముట్టుకోవద్దు నా కాల్ని. అరే, కాలు పైన పెట్టాలంటే ముట్టుకోవలసిన అవసరమే లేదు. వార్డు బాయ్లు ఉన్నారు కదా, అన్ని విషయాల్లోనూ ట్రైనింగ్ తీసుకున్నారు. ఒక్క దెబ్బతో మంచం పైకెళ్తుంది, కాళ్ళు పైకెళ్తాయి ఈ బటన్ నొక్కితే. అయ్యో, అయ్యమ్మా, కిందకి దించండి. ఐఎమ్ సారీ. ఏం చేస్తున్నారు? అయ్యో, అయ్యమ్మా, అయ్యో, నన్ను బయటికి లాగండి. కాపాడండి. సార్, మీ బెడ్ రెడీ అయిపోయింది. మీరు మాతో రండి, మిమ్మల్ని అక్కడికే తీసుకువెళ్ళి పడుకోబెడతాం. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు, నువ్వు దూరంగా నుంచో. ఆ బెడ్ నాది. మీరు వెళ్ళి ఈయన బెడ్ మీద పడుకోండి. డాక్టర్ గారికి మేము చెబుతాంలే. అలాగే.
ఆ పేషెంట్ కి చికెను, నాకేమో కిచిడియా. ముందు మీకు బ్రెయిన్ ఆపరేషన్ చేయాలి కదా, ఆ తర్వాత గుండె ఆపరేషన్. మీరు ఈ భోజనమే తినాలి అంతే. బ్రెయిన్ ఆపరేషన్, గుండె ఆపరేషనా? అయ్యమ్మా, ఇక్కడ ఏం జరుగుతోంది? చింగం గారు, నేను వెళ్ళి మీకోసం అదిరిపోయే ఫుడ్ తీసుకొస్తాను. అప్పటిదాకా మీరు ఈ సూప్ తాగుతూ ఉండండి. అయ్యమ్మా, అయ్యమ్మా, అయ్యమ్మా. నేను సూపులో సాల్ట్ పెప్పరు కలిపి ఇంకా రుచిగా తయారు చేస్తాను. చెంగం గారు, మీరేం కంగారు పడకండి, నేనున్నాను కదా. ఇప్పుడు తాగండి, ఈ సూప్ ఎంత రుచిగా ఉంటుందో. చెంగం గారు, మీరు ఏ భాష మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. ఈ గ్లూ కలిపి నా చేత సూప్ తాగించేశాడు. సార్, మీ నోరెందుకు తెరుచుకోవటం లేదు? ఏదో తేడా వచ్చినట్టుంది. బహుశా మీ నోటికి కూడా ఆపరేషన్ చేయాలనుకుంటాను. నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్ని పిలుచుకొస్తాను. తీసుకుని పదండి, ఇతనికి బ్రెయిన్ ఆపరేషన్ చేయాలి. మీరేం భయపడకండి, మీకేమీ కాదు. మీకు నొప్పి కూడా తెలీదు. అయ్యమ్మా, నాకు కాదు, ఆ మోటు గాడికే బ్రెయిన్ ఆపరేషన్ చెయ్యాలి. చెంగం గారు, ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? చింగం గారు, ఆగండి, మేము వచ్చేస్తున్నాం, ఆగండి. అయ్యమ్మా, అయ్యమ్మా. చింగం గారు, మీరు నాతో రండి, నేను మీకోసం తందూరి చికెన్ తీసుకొచ్చాను. మీరిద్దరూ నన్ను తందూరి చేసేస్తారు, నేను మీతో రాను. సార్, అక్కడే ఆగండి. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. మీరు వెంటనే హాస్పిటల్ వాళ్ళకి లొంగిపోండి. అయ్యమ్మా, వీళ్ళు నా వెంట పడకుండా చూడు స్వామి. మోటు పత్రుల చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. సార్, ఈ స్ట్రెచ్చర్ ని మేము మీ వైపు తోస్తాం. మీరేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా హాయిగా పడుకోండి. మిమ్మల్ని రూమ్ కు తీసుకువెళ్తాం. మీరిద్దరూ నన్ను ఏకంగా పైకే తీసుకువెళ్లేలా ఉన్నారు. అయ్యో, అయ్యమ్మా. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య, మావయ్య, అత్తయ్య, అక్క, చెల్లి. సిపాయిలు, శత్రువు వచ్చాడు, దాడి చేయండి. అందరూ పదండి. అయ్యమ్మా. చింగం గారు, అసలు ఇదంతా ఎలా జరిగింది? నేను మొత్తం అంతా ఎంక్వైరీ చేయిస్తాను. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుని మీకు సేవ చేయడానికి నేను 2 వార్డ్ బాయ్స్ ని నియమిస్తాను. వాళ్ళు మిమ్మల్ని మామూలు పేషెంట్ గా కాదు, ఓ మిత్రుల్లా ఎంతో ప్రేమగా చూసుకుంటారు. మోటుపత్రులు, లోపలికి విచ్చేయండి. వీళ్ళ ఇతనికి ఏమైంది?
ఇదిగో టీ కొట్టు బాబాయ్, మాకు వేడివేడి మసాలా టీ పట్రా. మేగడ పేరుకున్న పాలను పోసి అందులో అల్లం దట్టించి తీసుకురా. పతలో ఎంతకీ మన మోటు ఏడి? తను సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సినిమాకి టికెట్లు తీసుకురావడానికి వెళ్ళాడు. నిన్న రాత్రే వెళ్లిపోయి లైన్ లో నుంచున్నాడు. రాత్రి వెళ్ళి నల్లిలో నుంచున్నాడా? తనకి మతేమైనా పోయిందా ఏమిటి? సాధించాను. పదులు ఇలా చూడు, నా చేతిలో ఏమున్నాయో. రజనీకాంత్ గారి సినిమా టికెట్లా? అవును, ఈ రోజు 11 గంటల నుంచి 3 గంటల వరకు షో. పోయాయి, నా టికెట్లు ఎగిరిపోయాయి. నా టికెట్లు. అరే పతులు, ఏదో ఒకటి చెయ్యి. ఇక ఆ టికెట్లు ఎందుకు పనికిరావు, అవి నీళ్లలో తడిసిపోయి ఉంటాయి. రేపు వెళ్లి మళ్ళీ కొత్త టికెట్లు తీసుకురా. ఓకే? వద్దు, నేను ఈ రోజే ఎలాగైనా సినిమా చూడాలి. మొదటి రోజు మొదటి షో. ఇది మా సూపర్ స్టార్ యాక్ట్ చేసిన సినిమా. ఇప్పుడే పద, వెళ్ళి మళ్ళీ టికెట్లు కొందాం. సరే పదండి, మేం కూడా వచ్చి చూస్తాం. రజనీకాంత్ సినిమాలో అంత గొప్ప ఏముందో ఏమిటో. ఈ గుంపుని దాటుకుని వెళ్లి టికెట్లు తీసుకోవడం చాలా కష్టం. నువ్వేం కంగారు పడకు, వీళ్ళందరినీ ఒక చేత్తో హ్యాండిల్ చేస్తాను, చూస్తూ ఉండు. చూడండి, అరక్షణంలో టికెట్లు ఎలా తీసుకొస్తాను. కబడ్డీ 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 కబడ్డీ. ఒంటి చేతి ఆట మొండిదైపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఇదిగో ఇది తిను, మళ్ళీ రంగంలోకి దిగు. ఓహో! కబడ్డీ 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 కబడ్డీ. నేను ఒప్పుకోను, ఇలా జరగడానికి వీల్లేదు. నాకు ఎలాగైనా టికెట్ కావాలి. ఒక్క టికెట్, ఒకే ఒక్క టికెట్ ప్లీజ్. అరే పాపం పిల్లాడికి చెప్పండి, అంత ఏడవలసిన పని లేదని. రేపు రజనీకాంత్ గారి సినిమా షూటింగ్ మన పురపురి నగరంలోనే జరుగుతోంది. డైరెక్ట్ గా వెళ్ళి ఆయన కలవచ్చు కదా. నిజమా? అదిరింది. నేను రేపు రజనీకాంత్ గారిని కలుస్తాను, ఆటోగ్రాఫ్ తీసుకుంటాను, ఆయనతో పాటు ఫోటో దిగుతాను, ఆయన మా ఇంటికి డిన్నర్ కి ఆహ్వానిస్తాను. లగాయితూ మన మోటోకి రజనీకాంత్ గారంటే ఎంత పిచ్చో. పతులు పతులు, ఏంటి మోటు? తెల్లవారింది. ఇప్పుడు రాత్రి 1 గంట అయింది మోటు, నిద్రపో. పతులు పతులు, మళ్ళీ ఏమైంది? ఇప్పుడు టైం ఎంత అయింది? తెల్లారిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు రాత్రి 2 గంటలు అయ్యింది. నువ్వు నిద్రపోవు, నన్ను నిద్రపోనివ్వడం లేదు. నిద్రపోవయ్యా బాబు. పతులు, రజనీకాంత్ గారిని కలవాలంటే మనం ఇప్పుడే వెళ్ళి లైన్ లో నుంచోవాలి. మోటు, నువ్వు వెళ్ళి లైన్ లో నించోడానికి అదేమి టికెట్ బుకింగ్ కాదు. దయచేసి నిద్రపో ప్లీజ్, నిద్రపో. పతులు పతులు, అబ్బా ఏమైంది? నాకు కోడి కోత వినిపించింది. డౌటే లేదు, తెల్లారిపోయి ఉంటుంది. ఓహో, ఇప్పుడు రాత్రి 3 గంటలు అయ్యింది. నన్ను ఎందుకు ఇలా చంపుతావు? నిద్రపో ప్లీజ్. ఆగండి, అందరూ ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళండి ప్లీజ్. కొంచెం అడ్డు తప్పుకో పెద్దన్నయ్య. ఎక్కడికి వెళ్తున్నావు? నేను రజనీకాంత్ గారిని కలవాలి. నీకేమైనా ప్రాబ్లమా? అవును, ప్రాబ్లమే. నడ్డి విరిగింది. అసలు సెక్యూరిటీ వాళ్ళ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు? సర్లే వదిలే, వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేస్తున్నారు అంతే. లగాయితూ ఈ హీరోని కలవడం చాలా కష్టం అనుకుంటాను. పదండి మనం ఇంటికి వెళ్ళిపోతాం. రాను, నేను ఆయన్ని కలవలేకపోయినా కనీసం ఒక్క సీన్ అయినా షూటింగ్ చూసొస్తాను. పతులు పద, ఆ చెట్టెక్కి చూద్దాం. పైనుంచి అయితే బాగా కనిపిస్తుంది.
వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. అదిగో అక్కడున్నారు రజనీకాంత్ గారు. ఇంకాస్త పైకెక్కుదాం, ఇంకా బాగా కనిపిస్తుంది. అయ్యో, దెబ్బకి నా నడు విరిగిపోయింది. లకాయితో ఇక నేను ఎందుకు పనికి రాననుకుంటాను. కొట్టండి, వీళ్ళు కావాలనే మన మీద పడ్డారు. ఐడియా సచ్చి. అడ్డు తప్పుకోండి, దూరంగా దూరంగా జరగండి. జరగండి, హీరో గారికి గాలి తగలమండి. వెనక్కి వెనక్కి జరిగి నుంచోండి. ఎవరు లోపలికి వెళ్ళకూడదు, ఆ తాడు దాటి లోపలికి రాకూడదు. వెళ్ళండి వెళ్ళండి, అందరూ ఇళ్ళకి వెళ్ళిపోండి. నువ్వు అటువైపు వెళ్ళి జనాన్ని కంట్రోల్ చేయి. అటు వెళ్ళు త్వరగా. ఓ, అరే మోటు పతలు, ఈ సెక్యూరిటీ డ్రెస్ ఎక్కడి నుంచి సంపాదించారు? అచ్చం నిజం డ్రెస్ లాగా ఉన్నాయి. మోటు, మాకు కూడా డ్రెస్సులు తెచ్చిపెట్టు. మేము తిన్నగా రజనీకాంత్ గారి దగ్గరికి వెళ్ళిపోతాం. ఎందుకు మమ్మల్ని పట్టేవాళ్ళనుకుంటున్నారా? కాసేపు కూడా నోరు మూసుకుని ఉండలేరా? సెక్యూరిటీ వాళ్ళు వినేస్తారు. మేము వినేసా. ఓ ఆగండి, కొట్టాలనుకుంటే ఒక్కొక్కరుగా ముందుకొచ్చి కొట్టండి. లగాయతు, నా మీద ఏదైనా పాత పగలున్నాయా? ఇలా నడ్డి విరగొడుతున్నారు. కొట్టండి. మళ్ళీ ఐడియా సచ్చి. పొదలు, నువ్వు టర్నల్ తవ్వాలని ఐడియా ఇచ్చావే, చాలా అద్భుతంగా ఉంది. ఇక మనం అక్కడికి వెళ్లకుండా ఏ సెక్యూరిటీ వాడు ఆపలేడు. ఇప్పుడు మనం తిన్నగా షూటింగ్ సెట్ లోకి వెళ్ళిపోతాం. ఈ విషయం సెక్యూరిటీ వాళ్ళకు తెలియని కూడా తెలీదు. మన హీరో నెంబర్ 1 రజనీకాంత్ గారిని కలవకుండా ఇక మనల్ని ఎవరూ ఆపలేరు. అరే, ఇక్కడ ఎవరూ లేరు. అందరూ ఏమైపోయారు? ఇదిగో అన్నయ్య, ఓసారి ఇటు చూడు. ఇక్కడ షూటింగ్ జరుగుతూ ఉండాలి కదా, వాళ్ళందరూ ఏమైపోయారు? ఇక్కడ షూటింగ్ క్యాన్సిల్ అయిపోయింది. ఆ టీ కొట్టు పక్కన ఎక్కడో జరుగుతుందని తెలిసింది. ఏయ్! ఏంటి టీ కొట్టు బాబాయ్ కొట్టు దగ్గర? అంటే మా ఇంటికి దగ్గరే కదా. ఏ చెమట దద్దమ్మ, అంత నీ వల్లే. ఏమిటి నువ్వు ఇచ్చిన ఐడియా? మన ఇంటి దగ్గర షూటింగ్ జరుగుతూ ఉంటే ఊరంతా కన్నాలు తవ్వుతూ కూర్చున్నాం. బాబాయ్, షూటింగ్ ఎక్కడ జరుగుతుంది? షూటింగ్ ముగించుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. రజనీకాంత్ గారు నా దగ్గరకు వచ్చి ఇక్కడ కూర్చుని నాతో పాటు కాఫీ తాగారు కూడా. ఫోటో కూడా తీయించుకున్నాను, కావాలంటే చూడు. అరే మోటు, నా ప్రాణ స్నేహితుడా, ఇదిగో చూడు, నేను కూడా ఆయనతో ఫోటో దిగాను. నేను కూడా దిగాను, ఇదిగో చూడండి. ఆయన నాకు కార్డిచ్చి చెన్నై వచ్చినప్పుడు ఒకసారి వచ్చి కలవమని చెప్పారు. ఇలా జరగడానికి వీల్లేదు, ఇలా జరగడానికి వీల్లేదు. ఈ రోజు పురపురి నగర ప్రజలంతా కలిసి ఆయనకి స్వాగత సన్మానం చేస్తున్నారు. అదృష్టం, మాకింకా అవకాశం ఉంది. నేను నకిలీ హీరోని. మీరు చూస్తూ ఉంటారు కదా, నా ఫైటులన్నీ డూప్లే చేస్తూ ఉంటారు. కానీ నేను ఒక విషయం విన్నాను. ఈ పురిపురి నగరంలో మోటు పత్తులు అనే 2 సూపర్ హీరోలు ఉన్నారని. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటారట, సమాజ సేవలు చేస్తారట. ఎవరి సమస్యనైనా తమ సమస్యలా భావిస్తారట. నిజమైన హీరో నెంబర్ 1 అంటే వాళ్ళే. నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళని కలవాలని ప్రయత్నిస్తున్నాను, కానీ కలవలేకపోయాను. ఒకరోజు కావాలనే నేను వాళ్ళ ఇంటి దగ్గర షూటింగ్ ప్లాన్ చేసుకున్నాను. ఆ విధంగానైనా వాళ్ళని కలవచ్చని. కానీ వాళ్ళు ఇంట్లో లేరు. బహుశా ఎవరికో సాయం చేయడం కోసం వాళ్ళు బయటికి వెళ్ళుంటారు. వాళ్ళని కలవలందుకు నాకు చాలా బాధగా ఉంది. ఫోటో తీసుకో, ఆటోగ్రాఫ్ ఇవ్వండి. మేమే మోటు పత్రులం. అరే 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 అరే, మీరేనా మోటు పతులు? మీరెందుకు అంత విచారంగా కనిపిస్తున్నారు? ఆ ఒకటి మాత్రం అడగండి, అది చాలా పెద్ద దీనాది దీనమైన గాథ. అలాగా? ఇంకో ఫోటో తీసుకో.